స్టేషన్ విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దుర్భాషలాడుతూ సుమారు 100 మీటర్ల మేర నెట్టుకుంటూ వెళ్లారు. నిలువరించేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ పైన జూలం ప్రదర్శించారు. ఇక జిల్లా ఎస్పీ కార్యాలయం పక్కనే కర్నూలు రోడ్డు వంతెన వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డీఎస్పీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు హల్చల్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒంగోలు 45వ డివిజన్లోని మారుతీనగర్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం నిమిత్తం కొత్తపట్నం తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు డీజే ఏర్పాటు చేసుకుని నృత్యాలతో కర్నూలు రోడ్డు వంతెన వద్దకు చేరుకున్నారు. అక్కడ ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఎస్ఐ దాసరి శ్రీనివాసరావు సిబ్బంది వారిని వారించి విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే డీజేకు అనుమతి ఉందని, నగర ప్రధాన వీధుల్లో అనుమతించకూడదని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. వారి మాటలు పట్టించుకోకుండా వాహనాన్ని ముందుకు నడిపించేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు గుంపుగా ఎస్ఐపై దౌర్జన్యానికి దిగారు. దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారు. ఇక ఆయనను 100 మీటర్ల మేర నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ పైన దాడి చేసి ఈ ఉద్దంతంపై విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ రవికుమార్ తాలూకు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఎస్ఐ హరిబాబు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అనంతరం కార్యకర్తలను అన్యాయంగా అదుపులోకి తీసుకుంటున్నారంటూ పార్టీ ఒంగోలు కన్వీనర్ చుంటూరి రవిబాబు ఆధ్వర్యంలో దాదాపు 100 మంది కార్యకర్తలు కొత్తపట్నం బస్టాండ్ రోడ్లోని డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బంది వారిస్తున్న పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డీఎస్పీ కార్యాలయం గేట్లు తోసుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు బయటకు వచ్చి ఇదేం పద్ధతని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. ఆయనతో సైతం తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి డీఎస్పీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన చండూరి రవితో పాటు మరికొందరు కార్యకర్తలపై 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వారికి 41 నోటీసులు జారీ చేసే సమయంలో స్టేషన్ వద్ద కార్యకర్తలు భారీగా గుమిగూడారు. పోలీసులు చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. చెప్పండి రామ్మోహన్. నిన్న ఏదైతే ఒంగోలులో వినాయక నిమజ్జనంలో అపశృతి అయితే చోటు చేసుకుంది. 45వ డివిజన్లోని మారుతీనగర్ లో గణేష్ నిమజ్జనం ఊరేగింపులో పోలీసుల ఆంక్షలకు విరుద్ధంగా డీజేలు వాయించుతున్న తరుణంలో పోలీసులు ఆంక్షలను విధించారు. ఈ రూట్ లో ఆపాలి అంటూ పోలీసు ఆంక్షలు విధించడంతో మధ్యమత్తులో ఉన్న వైకాపా మొక్కలు అయితే వైకాపా మొక్కలు అయితే ఒకసారిగా పోలీసుల మీద దాడికి యత్నించి పోలీసుల్ని నెట్టుకుంటూ పోయే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలో పోలీసులు ఇక్కడ చేశారు. ఈ ఘటనలో వైకాపా నాయకులు అనుమతించిన పోలీసులను సైతము మీద దాడులకు సైతం మేము రికార్డు అన్నట్టు పోలీసుల మీద దాడులకు అయితే చోటు చేసుకుంది. ఇకపై అక్కడ సమన్వయకర్త అయితే ఇతను కూడా కొంతమేర ఈ వైకాపా కార్యకర్తల మీద కేసుల విషయంపై డిఎస్ఓను వాగ్వాదానికి సంఘటన అయితే చోటు చేసుకుంది. ఒక తరుణంలో డిఎస్పీ ఆఫీసులోకి మరి చొచ్చుకొని పోయే ప్రయత్నం అయితే కూడా చేశారు. గేట్లు తోచుకుంటూ డిఎస్పీ ఆఫీసులు సైతం వాళ్ళు గేట్లు వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేశారు. ఫాతిమా, రైట్. ఇక చూసుకున్నట్లయితే ఇలా చేయడం వల్ల వైసీపీ పార్టీ నేతలు ఎవరైతే చేశారో వాళ్ళని ఎలాంటి శిక్షలు ఉండొచ్చు అంటారు, ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు పోలీసు సిబ్బంది? దీని మీద అయితే మొత్తానికి కేసులు ఈ ఘటనపై పోలీసులు సీరియస్ తీసుకునే ఆలోచనలు ఉన్నట్టున్న కేసులు నమోదు చేసి వాళ్ళకి దీనిపై అయితే కేసులు నమోదు చేసి సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్.